ఏ పదవి ఆశించడం లేదంటూనే సీనియర్ నేత యడ్యూరప్ప కర్ణాటక భాజపా రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. సదానంద నియామకం తాత్కాలికమేనని అధిష్టానం మాటిచ్చిందన్న ఆయన సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తానని చెబుతున్నారు. అటు ఇవాళ జన్మదినం సందర్భంగా మద్దతుదారులతో సమావేశం కానుండడం ఆసక్తి రేకిస్తోంది. మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తూ కర్ణాటక భాజపాలో కాక పుట్టిస్తున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప 70వ జన్మదినం సందర్భంగా శివమొగ్గలోని సిద్ధగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. తాను పదవులు కోరుకోవడం లేదని చెప్తూనే మెలికలతో పరిస్థితిని రసవత్తరంగా మారుస్తున్నారు. సదానంద గౌడను ముఖ్యమంత్రిగా నియమించేటప్పుడు తాత్కాలికమేనని అధ్యక్షుడు గడ్కరీ చెప్పారని అంటున్నారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ తనకు పీఠం అప్పగిస్తారని మాటించినట్లు చెబుతున్నారు. ప్రజాదరణ ఉన్న భాజపాలో విభేదాల సృష్టితో రాజకీయ లబ్ధికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆక్షేపించారు. ಇದು ಸತ್ಯ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ಸದಾನಂದ ಗೌಡಜಿಯವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಬೇಕು. ನಂತರ ಸೂಕ್ತ ಕಾಲದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಮತ್ತೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡ್ತೇವೆ ಅಂತ ಹೈಕಮಾಂಡ್ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷ ನಿತಿನ್ ಗಡ್ಕರಿ ಅವರು ಭರವಸೆನ ಕೊಟ್ಟಿದ್ದರು. ಆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಅನೇಕ ಚರ್ಚೆಗಳು ರಾಜ್ಯದಲ್ಲಿ ನಡೆದಿದೆ, ಇಲ್ಲ ಅಂತ ನಾನು ಹೇಳೋದಿಲ್ಲ. ಇನ್ನು ಮುಂದೆ ಯಾವ ಕಾರಣಕ್ಕೂ ಸಹ ಯಾವುದೇ ಸ್ಥಾನಮಾನ ಬೇಕು ಅಂತೇಳಿ ಅಪೇಕ್ಷೆ ಪಡೋದಿಲ್ಲ. అయితే ఇవాళ మద్దతుదారులతో ఆయన నిర్వహించనున్న విందు భేటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. లోకాయుక్త సహా పలు కోర్టులో నమోదైన కేసులు తేలే వరకు పీఠం ప్రస్తావన వద్దని అధిష్టానం తేల్చి చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్న యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణ ప్రకటిస్తారని చర్చ జరుగుతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సమావేశంలో వెంట నడిచే ఎమ్మెల్యేలు, ఎంపీలతో అన్ని అంశాలు చర్చిస్తారని యడ్యూరప్ప సన్నిహితులు అంటున్నారు. అటు కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ మాత్రం యడ్యూరప్ప విందు భేటీకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అయితే యడ్డీకి పార్టీలో కీలక స్థానం కట్టబెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే నెల 3న జరిగే కోర్ కమిటీ సమావేశంలో అన్ని విషయాలు చర్చిస్తామని తెలిపారు.